దేవుణ్ణి తెలుసుకున్న వాళ్లకు, ఆల్రెడీ దేవుని ఎరిగిన వాళ్లకు, కష్టాలలో ఉన్న వాళ్ళకు, సమస్యల్లో ఉన్న వాళ్లకు అందరికీ పునరుత్థానం ఒక సందేశం ఇస్తుంది. ఏంటంటే, చావును గెలిచిన ఇతడు, ప్రియులారా, చావును గెలిచిన ఇతడు ఇంకా చేయలేని కార్యం ఏమైనా ఉంటుందా అనేది ప్రశ్న. దేవుని బిడ్డలారా, మనిషి చేయలేని కార్యం ఏంటి? ఏ డాక్టర్ కానీ, ఏ శాస్త్రవేత్త కానీ, ఎవరైనా చేయలేని కార్యం ఏముంది? మరణమును గెలవడం, మరణమును చంపడం, అదే ఎవడు చేయలేని కార్యం. శాక్యముని, సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడు, ఆయన ఉన్న రోజుల్లో ఒక అమ్మ వచ్చిందట, నా కొడుకు చనిపోయాడు, తథాగత మహానుభావ, నా కొడుకు చనిపోయాడు, వాడిని బ్రతికించండి, మీరు మహానుభావులు కదా, మీకు అన్నీ సాధ్యమని మేము అనుకుంటున్నాం, ఇంత జ్ఞానవంతులు, నా కొడుకును బ్రతికించండి అని బతిమాలింది, ఏడ్చింది, వలవల ఏడ్చింది. అప్పుడు గౌతమ బుద్ధుడు అన్నాడట, మంచిదమ్మా, నేను బ్రతికిస్తాను, నీ కుమారుని బ్రతికిస్తాను, ఓ పని చెయ్యి, కాసిన ఆవాలు మెంతులు, ఇప్పుడు నేను మన కథగా ఆవాలు అనుకుందాం, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ ద స్టోరీ. ఆవాల, మెంతుల, జీలకర్ర అంటే ఇది మళ్ళీ పిడకల వేడి తయారవుతుంది. ఏమన్నాడు, ఆవాలు అనుకుందాం, కాసిన ఆవాలు తీసుకురమ్మన్నాడు. ఏదో తీసుకురమ్మన్నాడు, అయితే జాతక కథలో ఉంది. ఊరంతా తిరిగి కాసిన ఆవాలు తీసుకురా, కానీ ఒక షరతు, ఆ ఇంట్లో మరణం సంభవించలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళ బంధువులు, చుట్టాలు, వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళు చచ్చిపోలేదు. అలాంటి ఇంట్లో నుంచి ఆవాలు తీసుకురా, నేను వీడిని బ్రతికిస్తానని పంపాడు. ఆమె ఊరంతా తిరిగి ఉదయం నుండి రాత్రి దాకా తిరిగి అలసిపోయి వచ్చింది. మహానుభావ, ఏ ఇంటికి పోయినా ఆవాలు అయితే ఉన్నాయి, కానీ మీ ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా చచ్చిపోయారా అని అడిగితే, ఎందుకు చచ్చిపోలేదు, మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయాడు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా బావగారు, మా మేనమామ చనిపోయారు అని చెబుతున్నారు. అయితే మీ ఆవాలు పనికిరావండి అని పక్కింటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో, మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారా అంటే, అవునండి అని చెబుతున్నా. అయితే మీ ఆవాలు పనికిరావు అని రోజంతా తిరిగి అలసిపోయాను. మహానుభావ, ఆవాలైతే ఉన్నాయి కానీ చావు జరగని ఇల్లే లేదండి అని. మరి చూసావా అమ్మా, చావు అనేది ప్రకృతి సహజం తల్లి, చచ్చిపోయిన వాడిని లేపమని అడగకూడదు, అది ప్రకృతి సహజం అని ఆమెకు ఉపదేశం చేసి పంపారు. ఆయన చాలా గొప్ప జ్ఞానం చెప్పాడు, కానీ యేసయ్య అట్లా జ్ఞానం చెప్పలే. మన సహోదరుడు, మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు, వాడిని లేపుటకు వెళ్దాం రండి అన్నాడు. లాజరు సమాధి దగ్గరికి వచ్చాడు. వాళ్ళ అక్క అంటుంది, ప్రభువా, వాడు చచ్చిపోయాడు, మేము కబురు పెట్టినప్పుడే నువ్వు వచ్చుంటే వాడు చచ్చిపోకపోయేవాడు అంటే, ఏం పర్లేదులేమ్మా, ఇప్పటికైనా వాడు బతుకుతాడులే అన్నాడు. అంతేగాని ఆవాలు, మెంతులు, జీలకర్ర తెమ్మలే. అంటే అంచెదినమున లేస్తాడని తెలుసులే అంది. అంచెదినమున, పునరుద్ధాన దినమున, మనుషులందరూ లేచే తీర్పు దినాన వీడు లేస్తాడు తెలుసులే ప్రభువా అంది. పునరుద్ధాన దినాన లేవడం ఏమిటమ్మా, నేనే పునరుద్ధానాన్ని, రా పద సమాధి దగ్గరికి వెళ్దాం అన్నాడు. ఈ రాయడ్డు తొలగించమన్నాడు.
వద్దు ప్రభువా, 4 రోజులైంది వాడు చచ్చిపోయి కుళ్ళిపోయి ఉంటుంది, దుర్వాసన కొడుతుందంటే, చెప్పాను కదా తీయండి. అడ్డు తొలగించాడు. లాజరు బయటికి రా అన్నాడు. వాడు అంత గుడ్డల్లో చుట్టి, అంత తాళ్ళు చుట్టేసి ఉంటే వాడు అట్లాగే ప్రాణం వచ్చింది. వాడు అట్లా ఎగురుకుంటూ బయటకు వచ్చాడు. ఈ కట్లు విప్పండి అన్నాడు. కట్లు విప్పివాడిని పోనీయండి. కట్లు విప్పారు. బుద్ధుడు కానీ ఎవరు కానీ చెయ్యని పని యేసు చేశాడు. ప్రియులారా, ఎవ్వరు కూడా చేయలేని పనిని యేసయ్య చేయగలుగుతాడు. మనుషులందరూ ఆశలు వదిలేసి, ఇక లాభం లేదండి, మేమేం చేయలేమండి, దీనికి పరిష్కారము లేదండి, ఈ సమస్యకు పరిష్కారమే లేదు అనుకున్న పరిస్థితిలో యేసు నీకు పరిష్కారం అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద రిజరెక్టెడ్ జీసస్ కెన్ గివ్ యూ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లం, వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లం ఈజ్. నా సమస్య వేరేనండి, అది నీకు తెలీదు. చాలా సమస్యల్లో ఉన్నాను, నాకెవ్వడు సహాయం చేయలేడు, నేను బాగా పీకల దాకా ఇరుక్కుపోయానండి, ఊబిలో పడిపోయానండి, నన్ను ఎవరు బాగు చేయలేరని అనుకుంటున్నావా? నీ సమస్య ఎవరు తీర్చలేరు అనుకుంటున్నావా? యేసు తీర్చగలడు. యేసుకు నువ్వు సమయం ఇవ్వాలి, యేసుకు నీవు అవకాశం ఇవ్వాలి, యేసుకు నీవు లోబడాలి, నీ పద్ధతి మార్చుకోవాలి, నీ ఆలోచన విధానాన్ని విడిచిపెట్టాలి. గివ్ ఎ ఛాన్స్ టు జీసస్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లం. అది ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, మరణకరమైన రోగము నీకు రావచ్చు, మరణమే నీకు ఎదురు కావచ్చు. యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం చూడండి. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు పునరుద్ధానం నిరూపిస్తుంది. ఏమని అంటే, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ జీసస్. మరణాన్నే గెలిచి లేచిన దేవుడు నీ అప్పును జయించలేడా? నీ జబ్బును జయించలేడా? నీ ఊర్లో నీ శత్రువుల మీద నీకు జయం ఇవ్వలేడా? నీ ప్రయాణాల్లో నిన్ను కాపాడలేడా? భూప్రపంచ చరిత్రలో ఎవ్వరూ చెయ్యని ఘనకార్యం, మరణముని చంపేశాడు, మరణాన్ని చంపాడు. మరణానికే గొప్ప మరణము అయ్యాడు ఆయన. చావే చచ్చిపోయిందండి యేసయ్య ఎదుట. ఏ అవతార పురుషుడు కానీ, మత ప్రబోధకుడు, మత స్థాపకుడు కానీ, ఏ జ్ఞాని కానీ, మహర్షి కానీ ఎవడు చేయలేని కార్యం యేసు చేశాడు. యేసు ప్రభు లేచాడు. ఆయన యూనిక్ అని చెప్పాను. యేసులాగా ఎవడు ఎప్పుడు ఏది చేయలేదండి. ఒక ఆయన అంటాడు, యేసులాగా ఇంకొక ఆయన కూడా లేచాడు. నాకు చెప్పాడు ఒక ఆయన, షిరిడి ఆయన ఉన్నాడు కదా, ఆయన కూడా చచ్చిపోయి లేచాడు సార్. ఆయన కూడా షిరిడి బాబా వారు లేచాడంటే, అట్లనా? ఆశ్చర్యపోయా నేను. లేచాడా? యేసుగాక ఎవరు లేవలేదని మేము చెప్పుకుంటున్నాం ప్రసంగాలు, బాబా వారు లేచారా? చాలా గొప్ప విషయం. అయితే అవునా, సరే. లేచిన తర్వాత ఏం చేశాడు, ఏమైందని అడిగా. అంటే మళ్ళీ సమాధిలోకి పోయాడు సార్ అన్నాడు. ఓరి అట్లా చచ్చిపోయి లేచి మళ్ళీ సమాధిలోకి పోయి, నేను సమాధిలోనే ఉండి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాను అన్నాడు. వెరీ సింపుల్ బై.
చనిపోయి లేచి మళ్ళీ సమాధిలోనికి పోవడం అంటే ఆయన వెనుక నడిస్తే నన్ను కూడా అక్కడికి తీసుకెళ్తాడు. చనిపోయి లేచి సమాధిలోకి పోయినవాడు నన్ను సమాధిలోకే తీసుకుపోగలడు. కానీ చనిపోయి లేచి మహిమలోకానికి ఎగిరి వెళ్ళినవాడు నన్ను మహిమలోకానికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.